మా కాకినాడ జిల్లా అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, నూతలపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోల్లోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ ఈ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు, డబ్బు దొంగలించడం జరిగింది. వీటి మీద అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, నూతలపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరిరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేశారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా సేకరించి ఈ 4 కేసులకు సంబంధించి ప్రత్తిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారం అండ్ ఈ రూపులు ఇవన్నీ కూడా ప్రత్తిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల క్యాష్ అనేది 13/8/2025 తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గావించుకున్నటువంటి డబ్బు. అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలేశ్వరం సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగలించుకున్నటువంటి చైన్. అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాపర్టీ. ఇవన్నీ కూడా తొండా శాంతి అలియాస్ కాసమ్మ, ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి స్నేచర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడుతూ రెండో వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలిస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి. అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవరం ఎస్ఐ శ్రీ జి శ్రీహరిబాబు గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారి సహాయంతో ఈ 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఎంత ఉంది సార్? ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి 106.5 గ్రాములు, 106.5 గ్రాములు బంగారం, అదే క్యాష్ వచ్చి 2 లక్షలు. ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళ మీ బ్యాగ్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.